శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి శుక్రుడు ఈ నెల నుంచి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 2వ తారీఖున శుక్రగ్రహం తులారాశిలో స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశిలో ప్రవేశించడంతో మకర రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే శుక్రుడికి ప్రత్యేక హోదా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యోగం అన్ని రాశుల వారికి రాదు, కేవలం కొద్ది రాశుల వారికే లభిస్తూ ఉంటుంది. అందులో మకర రాశి మనం చెప్పుకోదగ్గది. పైపెచ్చు మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. ప్రస్తుతం దశమ కేంద్రంలో మరి అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఈ రాశి వారికి శుక్రగ్రహ కారకత్వాలు అనుకూలిస్తాయి. అంటే వాహనం, విద్య, మంచి వస్త్రాలు, స్త్రీ సౌఖ్యం, భార్య సౌఖ్యం, సుఖమైనటువంటి ఆభరణాలు, నగలు, ఒండి వస్తువులు, వాహన యోగం లాంటిది ఏదైనా ఒక మనిషి జీవితంలో ఆనందంగా జీవించాలంటే ఏవైతే అవసరమో అవన్నీ కేవలం శుక్రగ్రహం మాత్రం ఇవ్వగలరు. శుక్రుడు శుభగ్రహాలు కలిసి ఉన్న, శుభగ్రహ దృష్టి ఉన్న జాతకుడు చాలా సంస్కారవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది పాపగ్రహాలతో కలిసిన, పాపగ్రహాలు చూసినా కూడా కొంతవరకు వ్యసనాలు, వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ధనం వ్యయం, ఆ విధంగా వాడు సుఖపడుతూ ఉంటాడు. బట్ ఏదైనా మకర రాశి వారికి ఒక మంచి రోజులు ప్రారంభమై, అయితే ఎప్పుడూ లేని విధంగా సుదీర్ఘ కాలం పాటు సుమారుగా జనవరి 2027 జనవరి 1వ తారీఖు వరకు 120 రోజులు +- ఈ రాశి వారికి ఉండే అదృష్టం కలుగుతుంది. పైపెచ్చి ఇదే రాశిలో శుక్రుడు వక్రించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా మకర రాశి వారు మిగతా గ్రహాల నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఒక్క శుక్రగ్రహం మీకు అన్నీ కూడా తీర్చగలదు, మిమ్మల్ని చాలా ఆనందంగా సంతోషంగా ఉంచగలదు. అయితే మనకి ప్రధానంగా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో రాహు, కుటుంబ సభ్యుల విమర్శలు మామూలే. ఎవరు ఏమనుకున్నా సరే మీ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు అనుకున్నది సాధించడానికి శుక్రగ్రహ తోడ్పాటు ఉంది. అంటే కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క కుటుంబ విషయాల్లో ఇతరులు తలదూర్చడం అన్నటువంటి వచ్చిన సమస్యలు కొంతవరకు ఈ సమయంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీ కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అనూహ్యంగా మీ యొక్క కుటుంబ సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని ఒక స్త్రీ ద్వారా మీరు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇక శని భగవానుడు 3వ స్థానంలో మీకు అనుకూలంగా ఉన్నాడు. ప్రస్తుతం వక్రగమనంలో పొందడం వలన గతంలో వదిలివేసిన ప్రయత్నాలు తిరిగి ప్రారంభించవచ్చు. అంటే ఇల్లు లాంటిదైనా కట్టుకోవాలన్నా, ఇల్లు కొనే ప్రయత్నం అన్నా కంప్లీట్గా చేసుకోండి. మీకు దానికి తగ్గ ఆర్థిక సహకారం కంప్లీట్గా లభించే అవకాశం ఉంటుంది. ఇక మనకి ప్రస్తుతం 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. అంటే 6లో కుజుడు శత్రువులపై విజయాన్ని, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీ పరీక్షకి వెళ్ళినా, ఒక ఎలక్షన్లో పాల్గొన్నా 100% దాంట్లో విజయం సాధిస్తారు. భూమికి సంబంధించిన లావాదేవీలు ఉన్నా సరే సక్సెస్ఫుల్గా దాని పరిష్కారం అవుతాయి. అయితే సెప్టెంబర్ 18వ తారీఖున కుజుడు 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలుస్తూ ఉంటాడు. ఇది ఒక విధంగా కొంతవరకు వైవాహికపరంగా లేదంటే వ్యాపార పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏదో రాజమార్గంలో వెళ్తుంటే అది సెటిల్మెంట్ దాకా వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటి, వివాహపరంగా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా, లావాదేవీలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, అంటే వివాహపరంగా వరకు అవి ఇమీడియట్గా సెటిల్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. అది మీ యొక్క మిగతా కేసును బట్టి, మీ యొక్క జన్మ జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి ప్రస్తుతం వివాహ బంధాన్ని నిలుపుకుంటారో అది, లేదంటే కొంతకాలం పాటు ఇబ్బంది ఉంటుందో అది మీ జన్మ జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంది. బట్ ఏదైనా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఈ సెప్టెంబర్ 18 తర్వాత రావడం జరుగుతుంది. అయితే గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా ఈ కుజుడు దాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఇంట్లో జాగ్రత్తగా నిర్ణయం తీసి ఆలోచించుకోవడం మంచిది. అష్టమంలో రవి గ్రహ సంచారం కొద్దిగా అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఉద్యోగపరంగా సమస్యలు వస్తుంటాయి.
అనుకోని చికాకులు, అనారోగ్య సమస్యలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సరే, బుధుడు ఈ సెప్టెంబర్ 7వ తారీఖున భాగ్యస్థానంలోకి రావడం కొంత అదృష్టాన్ని కొంత కలుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఆర్థికపరమైన చికాకులు సమస్య పోతాయి, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఒక మంచి గురువు లభించడం, ఒక మార్గదర్శి ద్వారానో మీరు చక్కగా మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే, ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు, సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి బుధుడు అనుకూలంగా రావడం వల్ల మిగతా గ్రహాలు ఎలాగున్నా సరే ఒక దైవ బలంతో, దైవ అనుగ్రహంతో, స్త్రీల సహకారంతో మీ అన్ని సమస్యలు చాలా సులువుగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ప్రతినిత్యం బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామాన్ని, శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్రాన్ని లేదా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మీకున్నటువంటి అన్ని పరమైన సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాసంలో, భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సిందంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బత్తి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పై వాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం
జరుగుతూ ఉంటుంది. స్వస్తి.